మధుసూదన్ గారు, కేవలం ఎక్స్ట్రా వసూలు కోసమైనా ప్రతిపక్ష హోదా? ఇందాక మీరు చెప్తున్నారు కొన్ని పాయింట్స్. అదే ఇప్పుడు దురదృష్టం ఏంటంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా పక్కన పడిపోయింది, ప్రతిపక్ష హోదాకు మిగిలిపోయింది. అట్లయిపోయింది బతుకు. ఇప్పుడు ఒకటే అండి, ఇందాక సార్ అన్నట్టుగానే మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఇందాక మాట అన్నారు, ఆయన ఎక్కడ కూర్చోబెట్టారు? బీజేపీ కూడా ఒకప్పుడు 2 సీట్లతో కూర్చోబెట్టారు. ఏ పార్టీకైనా అది ఉంటుంది. ప్రతి పార్టీ 24 గంటలు గెలుచుకుంటే పోతుందని వాళ్ళకు కూడా తెలుసు. పార్టీ పెట్టిన ప్రతి రాజకీయ నాయకులకు కూడా మేము గెలుస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం. ఓడిపోయినప్పుడు గలాట్ చేయాలి, గెలిచినప్పుడు లేని నీతి సూత్రులు చెప్పాలి అనేటువంటిది మ్యాండేటరీ. బీజేపీ 2 సీట్లు గెలిచిన సందర్భాలు చూడలేదా? ఈ దేశం చూసింది. కాంగ్రెస్ పతనమైపోయింది, చూసింది. మళ్ళీ పైకి లేచింది, చూసింది. తెలంగాణ ఇచ్చానన్న ఈ తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారం లేకుండా కాంగ్రెస్ ముందు కూర్చోబెట్టారు కదా. పోని ప్రతిపక్ష నేతగా ఆయనకు తగినన్ని సీట్లు వచ్చినా కూడా కేసీఆర్ గారు ఇప్పుడు అసెంబ్లీకి నేను చచ్చినా రాను, రేవంత్ రెడ్డి సీఎం అంటే నేను రాను అని వాళ్ళ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఆయన సీఎంగా ఉంటే ఎంతవరకు ఈయన రారంటే మరి ఇక్కడ ఇంకో రకమైనటువంటి కాంప్లెక్స్ అంటే ఎటు తిరిగి అటు తిరిగి మళ్ళీ ఏంటంటే కనుక ప్రజలకు మొండి చెయ్యి ఎదురవుతుంది. ఇప్పుడు సార్ అన్నట్టు ప్రతిపక్ష ఇప్పుడు నిజంగా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిజంగా కాస్త బుర్ర ఉపయోగిస్తే మేము అడిగాము, వాళ్ళు ఇవ్వలేదు. అయినా ప్రజలు మాకు 40% దాకా ఓట్లు వేశారు, 11 సీట్లు ఇచ్చారు. కాబట్టి వాళ్ళ కోసం వెళతాం, వాళ్ళ కోసం మేము ఎన్ని అవమానాలైనా పడతాం అని ఉండింటే ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు హీరోలు అయ్యేవాళ్ళు. ఒకటి చెప్తాను చూడండి, ర్యాగింగ్ చేస్తారు ఖచ్చితంగా. మీరు ఎంత ర్యాగింగ్ ఎక్కువ చేస్తే అంత జాలి వస్తుందండి ఆ పార్టీకి ఖచ్చితంగా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అందరూ అయ్యో అంత పెద్ద నేత వెళ్ళే ఏడ్చాడే, ఈ మాట అనిండొచ్చని బండ బూతులు తిట్టారు ఆ రోజు. ఆ రోజు నువ్వు ఎంజాయ్ చేసావు, యూ ఎంజాయ్ దట్ సిచ్యువేషన్. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎంజాయ్ సిచ్యువేషన్. జగన్మోహన్ రెడ్డిని 10th కూడా పాస్ కాలేదు, దొంగ సర్టిఫికెట్ పెట్టాడు అని అన్నప్పుడు ఆయన నేను ఇది పాస్ అయ్యాను, నేను ఇది పాస్ అయ్యాను చెప్పుకోవాల్సి వచ్చింది. నువ్వు జైలుకి పోయావు, నువ్వు 1,00,000 తిన్నావు, 1,00,000 కోట్లు అనేది ఇప్పటికీ లెక్క తెలియలేదు కదా. అంటే ప్రజలు నాయకులకి ఇవి తప్పవి, ఇవి అనుభవించి తీరాల్సిందే. దెర్ ఈస్ నో అదర్ గో. కానీ దీన్ని అనుభవించాల్సి వస్తుంది కదా అని నువ్వు పక్క తప్పుకుంటే ఏమైపోతుంది, ప్రజలు నిన్ను వేరే రకంగా చూడడం మొదలు పెడతారు. ఇట్ ఈస్ నాట్ హెల్తీ ఫర్ యూ. దేశాన్ని పక్కన రాష్ట్రాన్ని పక్కన పెట్టేసి మీ పార్టీకి ఉండాలి. వేరే రకంగా చూడడం కాదు సార్. ఇక్కడ ఏమవుతుందంటే ప్రజలకి నిన్ను నమ్మి నీకు ఓటేసిన ప్రజల్ని నువ్వు మోసం చేసినట్టు అవుతుంది. ప్రజలు ఎప్పుడు అట్లా అనుకోరులేండి, అది వేరే మాట. కానీ వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు గెలిపించారు. ఎందుకు గెలిపించారు? వాళ్ళకేమో వీళ్ళు హామీలు ఇచ్చారు, ఆ హామీల కోసం గెలిపించారు అంతే. ఇప్పుడు ఎలక్షన్లో ఎప్పుడు కూడా జరిగేది ఏంటి, ఎక్కడో తెలంగాణలోనో అప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పాటు పథకాలు అవన్నీ పెట్టానని చెప్పినా కూడా ఆయన వ్యక్తిగత దీనివల్ల ఏంటి మీడియాను కలవడు, ఎమ్మెల్యేలు కలవడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఎలాంటి కామెంట్ వచ్చాయో ఆయన పైన కూడా అదే కామెంట్ రావడంతో తెలంగాణ ప్రజలు చూశారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ సూపర్ 6 హామీలు ఇచ్చింది, మేము అది చేస్తాం ఇది చేస్తామనేది. ప్రజలు ఎప్పుడు కూడా ఏం చేస్తారు, ఒకటండి అభివృద్ధి ఎన్ని జరిగినా కూడా సంక్షేమ పథకాలు ఇస్తే తప్ప గట్టెక్కలేని గడ్డు పరిస్థితులు రాజకీయ పార్టీలకు ఉన్నాయి. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని బండబూతులు తిట్టారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసావా నువ్వు సంక్షేమ పథకాలు పెట్టారు. మళ్ళీ ఎన్నికల్లోన అంతకు మించి హామీలు ఇచ్చారు కదా, అంతకు మించి హామీలు ఇచ్చారు కదా. అంటే ఏ రాజకీయ పార్టీకైనా తప్పట్లేదు. ఇది నేను ఒక పార్టీ కరెక్ట్ ఒక పార్టీ అబద్ధము అనడం కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా సంక్షేమం అనే పులిపైన స్వారీ చేయక తప్పదు, అది చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు 9.5 కోట్ల అప్పు చెప్పారు అంటే ఇప్పుడు 15 కోట్ల అవుతుంది. ఇదే మీరు నెక్స్ట్ 5 years చూడండి. ఇప్పుడు ఇందాక సార్ ఉన్నారు ఎక్కడ కూర్చోబెట్టేసారు, 5 ఏళ్ల తర్వాత ఎవరిని ఎక్కడెక్కడ కూర్చోబెట్టాలో జనాలకు బాగా తెలుసు. దే విల్ కట్ ఇన్ టు సైజ్, డెఫినెట్లీ దే విల్ కట్ ఇన్ టు సైజ్. ఇందిరాగాంధీనే వదలలేదండి, ఎవరిదో ఏంటి ఆమె ఎమర్జెన్సీ పెట్టి అంత నియంతగా మహిళా ప్రధానమంత్రిగా రూల్ చేసింది. అందరూ గజగజ పడిపోతే నిలబడ్డారు. కానీ ఏం చేశారు, ఎక్కడ దెబ్బ కొట్టేశారు. కాంగ్రెస్ మళ్ళీ ఇన్నాళ్ళైనా మళ్ళీ సెంటర్ లో మళ్ళీ ఎందుకు రావట్లేదు? ఇదే నరేంద్ర మోడీ ఏదో ఒక సందర్భంలోన అప్ అండ్ డౌన్స్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. బికాస్ ఇట్ ఈస్ డెమోక్రసీ, దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇందాక ఒక మాట అన్నారు, చాలా హుందాగా
మీరు వెళ్ళుంటే హీరోస్ అవుతురు Yes, అని. ఖచ్చితంగా. అసలు అలాంటి ఆలోచన అలాంటి బాధ్యత ఉందా వైసీపీకి? ఉందా లేదా అనేది వాస్తవం. ఉంటే బాగుంటుంది అనేది నేను చెప్తున్నాను. అక్కడ సార్ లాంటి అడ్వైజర్ ఆయన పక్కన లేకపోవడం వల్ల ఇది సార్ అలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళ వల్ల మునిగిపోయింది ఈ రోజు. అలాంటి సలహాలు ఇచ్చే వాళ్ళు పాపం ఒక్కొక్కరు పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అది కాదు చెప్పేది. అంటే వదిలేసి వెళ్ళిపోతున్నారంటే నెంబర్ 2 నెంబర్ 1 నెంబర్ 2 కింద ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే కారణం ఏంటంటే సార్, అక్కడ ఏ నేతృత్వ పార్టీ- ధోరణి ఉంది కాబట్టి సార్, ఒకటి సార్ వెళ్ళిపోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి లోపల హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఎందుకు వచ్చి కూడా వెళ్ళంటారు ఆయన అంటున్నారు. ఎలాగో తర్వాత తిరిగి రాక తప్పదు. వాళ్ళు తిరిగి వస్తారు, మరి BJP వెళ్ళిన వాళ్ళు పార్టీలకు తిరిగి వెళ్తారు. రావట్లేదా? సార్ ఈ రోజు రేపట్లో వెళ్ళడం అనేటువంటిది అది అంత సీరియస్ ఇష్యూ కానే కాదు. అపోజిషన్ ఉన్న వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకుంటారు? ఏం బీఆర్ఎస్ గవర్నమెంట్ పార్టీ నుంచి వెళ్ళిపోలేదా కాంగ్రెస్? వాళ్ళు Right. 15 మంది Right. అనుకున్నారు, 10 మందికి పాప నంబర్ ఆగిపోయింది అంతే. Right. ఏమో రేపు పొద్దున మళ్ళీ వెళ్తారేమో తెలీదు. వెళ్ళినా కూడా ఎవడు బాధపడ్డు. మళ్ళీ రేపు పొద్దున పక్షులు తిరిగి వస్తాయి. ఎక్కడ Right. ఉంటే అక్కడ వచ్చేస్తాయి పక్షులు. రైట్. పివి రెడ్డి గారు, గౌరవ సభలు అని పిలుస్తారు అసెంబ్లీని కానీ పార్లమెంట్ని కానీ. అక్కడ జరిగేవి హుందా చర్చలు ఆన్ రికార్డ్ జరుగుతాయి కాబట్టి అందరూ వ్యాలిడ్ నిజమే అనుకునే భావన ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్నవి అన్ని ఆ కల్పితాలే, ఆ లెక్కలు సరైనవి కాదు, రకరకాల మాటలు అయితే వస్తున్నాయి. సీఎంకి ఎంత టైం ఇచ్చారో ఆపోజిట్ లీడర్ కూడా అంతే టైం ఇవ్వాలి అనేది ఇప్పుడు వైసీపీ వాదన. సో అందుకే వాళ్ళు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. అసలు ఈ వాదన కరెక్టేనా? అంటే అక్కడ బేసిక్ ఏంటంటే నంబరు ఎంతమంది ఉన్నారు అనేది లెక్క. అక్కడ 11 మంది సభ్యులు ఉన్నారు. ఆ 11 మంది ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఆ ఈక్వల్ టైం దొరకదు వీళ్ళకి. ఒక నిజంగానే ఎంతమంది మరి ఈక్వల్ టైం ఇవ్వకపోతే ప్రతిపక్ష పార్టీగా మా గొంతుకు ఎలా వినిపిస్తాం ప్రజల పక్షాన అని? ఆ గొంతు దేనికోసం? ఇప్పుడు నిజం చెప్పాలంటే వాళ్ళు చెప్పిన ఫ్యాక్ట్స్ గురించి వీళ్ళు క్వశ్చన్ చేయాలంటే కనుక ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 minutes or 3 minutes. ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. బట్ అది కాదు కదా వాళ్ళు తిట్టే Yes, అవన్నీ దాటుకుని వెళ్ళాలి కాబట్టి ఎక్కువ టైం కావాలి కదా. ప్లీజ్ ఆయన మాట్లాడండి. పివి రెడ్డి గారు, వీళ్ళు ఇచ్చిన టైంలోగా వీళ్ళు మాట్లాడకపోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తిట్ల పురాణం మొదలు పెడితే డెఫినెట్ గా అది ఆ టైం సరిపోదు వాళ్ళకి కూడా. ఆ ప్రతిపక్ష హోదా కూడా సరిపోదు. ప్రతిపక్ష హోదా కూడా లీడర్ ఆఫ్ హౌస్ ఇచ్చేయాలంటారా? డెఫినెట్ గా. ఎందుకంటే మనం చూసాము వాళ్ళ పార్టీల ఎంతమంది ఏ రకంగా ఏ విధంగా మాట్లాడారు, కించపరిచారు, కించపరుచుకుంటూ మాట్లాడారు తెలుసు. ఈవెన్ మహిళలను కూడా పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా ఇప్పుడు జైలు జీవితం అనుభవిస్తా ఉన్నారు. అది తప్పది, అట్లా మాట్లాడకూడదు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి రాజ్యాంగంలో నీకు ఇదే మీకు చెప్పింది, రాజ్యాంగం చెప్పింది ఇదేనా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది ఒక మంచి గౌరవంతో మాట్లాడాలి. ఎక్కడైనా సరే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు గౌరవంగా మాట్లాడుతున్నారు. గౌరవంగా మాట్లాడాల్సిందే. మాట్లాడాల్సిందే అనేది ఆదర్శం. ఎవరైనా మాట్లాడుతున్నారా అనేది శూన్యం అసలు. సో మాట్లాడితే వాళ్ళకి నిజంగానే గౌరవం ఉంటుంది. ప్రజలందరూ కూడా సార్ అన్నట్టు ఏ పార్టీకైనా వాళ్ళు ముందాగా డెకోరం ఆఫ్ లాంగ్వేజెస్ ని యూజ్ చేసి జాగ్రత్త వేళ్ల పైన లెక్క పెట్టచ్చు అలాంటి లీడర్స్ ని. అసలు చంద్రబాబు నాయుడు గెలిచిన రోజు మొదటి స్టేట్మెంట్ ఆయన విని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆయన ఏమన్నారు? మేము రివెంజ్ పాలిటిక్స్ పోము, మాకు అవసరమే లేదు, మాకు మంచి మెజారిటీ ఇచ్చేసారు జనాలు, ఇంకా మేము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనులు తలమునకలు కావాలన్నప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ యాజ్ ఎ జర్నలిస్ట్ అనుకున్నాను ఇది కూడా మనకు కావాల్సింది అని. ఏమైపోయింది? అదే జరుగుతుంది. మళ్ళీ పాలిటిక్స్ ఆడుతూనే ఉన్నారు. సార్ మీరు ఏ ప్రెస్ మీడియా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అసలు తిట్టకుండా ఏ ప్రెస్ మీడియా నడుస్తుందండి? సార్ ఇప్పుడు దానికి సింపుల్ ఎగ్జాంపుల్ మళ్ళీ డిబేట్ పాలిటిక్స్ అనేది వైఎస్ఆర్సీపీలో కనిపించాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని గాని అనవసరంగా ఆయనని వేధించి రకరకాల మాటలని ఆయనని జైలు జీవితాన్ని అనుభవించిపించి అన్ని చేసింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. డెఫినెట్ గా ఇప్పుడే రివెంజ్ పాలిటిక్స్ ఏం కనపట్లేవు. కానీ చాలా మంది అంటే కొంతమంది ఇప్పుడు వాళ్ళు చేసిన మరి ఆకృత్యాలు అంత ఇంత కాదు కదా. నేను చెప్పాల్సిన అక్కర్లేదు. వాళ్ళు ప్రజలే డెఫినెట్ గా అనుభవిస్తా ఉన్నారు. అదే తప్ప వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు. ప్రజావేదికను కూల్చారు జగన్మోహన్ రెడ్డి.